సార్ తమ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని మేము నోట్ చేసుకున్నాం సార్. అండ్ స్పెషల్లీ సార్ మనకు జగనన్న ఆరోగ్య సురక్ష phase 2 సంబంధించి 1/1/2024 అయితే మనకు లాంచ్ తమ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సార్. సో దానికి సంబంధించి సార్ మాకు వైజాగ్ జిల్లా కొద్ది లిటిల్ పెక్యులారిటీ ఉన్నాం సార్. మాకు మొత్తం 607 సెక్రటరీస్ ఉన్నాయి సార్. అందులో మనకి 551 వచ్చేసి అర్బన్లో ఉన్నాయి సార్. అలాగే 56 మాత్రమే మనకి రూరల్లో ఉన్నాయి సార్. సో కాబట్టి మాకు అర్బన్లో మేము వారానికి 2 రోజులు చొప్పున ఇప్పుడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ మేరకు వెళ్తున్నాం సార్. అంటే వెడ్నెస్డే అలాగే థర్స్డే క్యాంపులు పెట్టుకుంటాం సార్. అంటే ఆ విధంగా మనకి జీవీఎంసీలో 22 క్యాంపులు ఒక వారానికి పెట్టుకోవాల్సి వస్తుంది సార్. సో దట్ మేము 26 వారాల్లో మొత్తం కూడా ఈ జగన్ ఆరోగ్య సురక్ష 2 క్యాంపెయిన్ని మేము కంప్లీట్ చేసుకోగలుగుతాం సార్. అలాగే మనకు రూరల్ ఏరియాలో మనకు 56 సెక్రటరీస్లో మొత్తం కేవలం మేము ఒక ట్యూస్డే మాత్రమే చేసుకుంటాం సార్. సో దట్ మాకు 4 మండలాలు ఉన్నాయి సార్ రూరల్లో. 4 మండలాల కంటే మాకు ఒక వీక్కి 4 వస్తాయి. అలాగే మంత్కి 16 క్యాంప్స్ వస్తాయి సార్. ఆ విధంగా మనకు రఫ్లీ మనకు 15 వీక్స్లో టోటల్ కూడా మేము కంప్లీట్ చేసుకోవడానికి ప్లానింగ్ చేసుకుంటున్నాం సార్. సార్ ఇందులో మనకి మాకు లాస్ట్ టైం మనకు జగనన్న ఆరోగ్య సురక్ష జరిగినప్పుడు మీ గైడెన్స్లో మాకు సుమారుగా మనకి ఆల్మోస్ట్ మోర్ దాన్ 2,10,000 ఓపీ ఇక్కడ జనరేట్ అవ్వడం జరిగింది సార్. ఆల్మోస్ట్ 468 క్యాంప్స్ ఇక్కడ పెట్టుకోవడం జరిగింది సార్. అలాగే మనకు వచ్చిన మనకు 2,624 రెఫరెన్స్లో సుమారుగా 1,850 కేసెస్కి ఆల్రెడీ మనము కన్సర్న్ నెట్వర్క్ హాస్పిటల్స్ వాళ్ళని పంపించి వాళ్ళు హ్యాండ్ హోల్డింగ్ చేసేసి వాళ్ళకు కావాల్సిన వైద్యాన్ని కూడా మనం అందజేయడం జరిగింది సార్. అలాగే మనకి క్యాటరాక్ట్ సంబంధించి సుమారుగా 1749 కేసెస్ వస్తే అందులో సుమారుగా ఒక 550 కేసుల్లో సర్జరీస్ కూడా జరిగినాయి సార్. అలాగే రెవెన్యూ కేసులో కూడా మళ్ళీ 5 లక్షల స్పెసిఫికేషన్ సంబంధించి సార్ 5 లక్షల 5,76,000 కళ్ళజోడుకు సంబంధించి మనకు ఈ ఆరోగ్య సురక్షను మనకు ఇవ్వాల్సిన పరిస్థితి. ఇందులో దాదాపుగా ఇప్పటికే 1,43,000 మందికి ఆల్రెడీ స్పెక్టికల్స్ అందజేయడం జరిగింది. మిగిలిన వాళ్ళందరికీ కూడా బై సంక్రాంతి కల్లా ఎన్ని పరిస్థితులను పూర్తి చేసే కార్యక్రమం ఖచ్చితంగా కోఆర్డినేట్ చేసుకుని అందరి కలిగితే జస్ట్ ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ కోఆర్డినేట్ విత్ ద హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ లాస్ట్ టైం మనకి జగన్ ఆరోగ్య సురక్ష జరిగినప్పుడు మనకి ఏ స్ఫూర్తితో అయితే మనం చేసాము సార్. అంటే ప్రతి క్యాంప్లో 2 మెడికల్ ఆఫీసర్స్ పెట్టి అలాగే 2 స్పెషలిస్ట్తో పాటు మీ దగ్గర లాస్ట్ టైం డెంటల్ క్లినిక్ కూడా రన్ చేసాం సార్ విశాఖపట్నంలో. అలాగే ఈసారి కూడా మళ్ళీ డెంటల్ క్లినిక్ రన్ చేయడంతో పాటు మళ్ళీ ఆఫ్థల్మాలజీ క్లినిక్ కూడా రన్ చేస్తున్నాం సార్. ఈ విధంగా కూడా మనకి మెడికల్ ఆఫీసర్స్ స్పెషలిస్ట్ మనం జాగ్రత్తగా మనకున్న అంటే కేజీహెచ్ దగ్గర నుంచి కావచ్చు, లేదంటే మనకు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అలాగే మనకి క్లస్టర్ డాక్టర్స్ కూడా అవైలబుల్ ఉంది సార్. వాళ్ళు మేనేజ్ చేసుకుని కేజీహెచ్లో కానీ ఇతర హాస్పిటల్లో మళ్ళీ ఎక్కడ తగ్గకుండా కూడా డాక్టర్ల కొరత లేకుండా కూడా చూసుకొని బ్యాలెన్స్ చేసుకుని ఇది తీసుకెళ్తాం సార్. అలాగే సార్ మనకు ఏదైతే మెడిసిన్స్ కానీ ల్యాబ్ టెస్టులు కానీ ట్రీట్మెంట్ ఇవ్వడం, మళ్ళీ రెఫరెన్స్ రికార్డ్ చేయడం, ఆ లైన్ లిస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేసేసి మళ్ళీ నెట్వర్క్ హాస్పిటల్ వాళ్ళకి తీసుకెళ్ళి వాళ్ళకి వైద్యం అందించి మళ్ళీ వాళ్ళకి ఆరోగ్య ఆస్పత్రి లాంటి పథకాన్ని కూడా అందించి మొత్తం కూడా ఎండ్ టు ఎండ్ ఏదైతే తమరు ఈ ప్రక్రియ వరకు మీరు రివిజన్ చేశారో అది ఇంప్లిమెంట్ చేయడానికి టోటల్ మనం ఇక్కడ ప్లానింగ్ చేసుకోవడం జరిగింది సార్. సో అలాగే సార్ మనకి ఆరోగ్యశ్రీ గురించి సార్ అలాగే మేజర్లీ మనకు బ్రోచెస్ మనకి 6 లక్షల బ్రోచెస్ ఇక్కడ రావడం జరిగింది సార్. అలాగే ఇప్పుడు ఏదైతే ఏబీ డిస్ప్లే చేయించారు సార్ ఆ ఏబీని కూడా మేము ప్రతి ఇంటికి తీసుకెళ్ళి ఏఎన్ఎంస్, ఆశా వర్కర్స్ అలాగే మనకి మహిళా పోలీసు సహకారంతో బోత్ బ్రోచెస్ డిస్ట్రిబ్యూట్ చేయడంతో పాటు అలాగే ఆరోగ్యశ్రీ యాప్ డౌన్లోడ్ చేయడంతో పాటు దిశ యాప్ను కూడా డౌన్లోడ్ చేయించే అనే ప్రయత్నాలు కూడా చేస్తాం సార్. అలాగే సార్ మనకి ఆరోగ్యశ్రీ కార్డ్స్ గురించి చెప్పబోయే ముందు ఒక 2 పాయింట్స్ ఐ వుడ్ లైక్ టు కమ్యూనికేట్ సార్. సార్ మనకి ఆరోగ్యశ్రీ గురించి మనకి 2007లో అప్పుడు స్వర్గీయ వైఎస్ఆర్ గారి ఆధ్వర్యంలో మనకి కేవలం 330 కోర్సులకి ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది సార్. తర్వాత మనకి మళ్ళీ 2019 పవర్లోకి వచ్చే ముందు వరకు కూడా సార్ కేవలం మనకి 729 ప్రొసీజర్స్ మాత్రమే యాడ్ చేయడం జరిగింది సార్. అంటే 12 సంవత్సరాలు పై చేయకపోతే టైం పట్టింది సార్. బట్ తమరు వచ్చిన తర్వాత కేవలం 4 సంవత్సరాల 6 నెలలలో చరిత్రను తిరగరాసి 1,059 ప్రొసీజర్ని కనీసం అంటే మనకి 2,190 ప్రొసీజర్లు యాడ్ చేసి అదనంగా ఈరోజు మనం 3,250 ప్రొసీజర్లు పెట్టుకోవడం అనేది
చాలా గొప్ప చరిత్ర సార్ ఇది. సార్ ఇందులో కూడా మనకి మీరు ఎప్పుడు కూడా చెప్తుంటారు సార్, ఏ కొత్త వ్యాధి మనకి కనిపించినా, అంటే మనకు కోవిడ్ లాంటి కొత్త వ్యాధులు కానీ ఇతరత్ర ఎటువంటి వ్యాధులు సమాజానికి పట్టిపిస్తున్నా, లేదంటే ఎటువంటి కొత్త చికిత్సలు వచ్చినా కానీ అన్ని చికిత్సలు కూడా ఎప్పటికప్పుడు మీరు ఆరోగ్యశ్రీలో అప్డేట్ చేయాలని తరచూ అధికారులు కానీ అందరూ కూడా మీరు సూచనలు ఇస్తారు సార్. సార్ దాన్ని స్ఫూర్తిగా తీసుకుని కూడా హెల్త్ డిపార్ట్మెంట్ టైం టు టైం ఈరోజు అన్ని వేల కొత్త ప్రొసీజర్లు ఇంట్రొడ్యూస్ చేయడం అనేది, అలాగే 1000 రూపాయలకి పైబడిన ఎటువంటి ఖర్చు అయినా కూడా ఈ చికిత్సల్లో కవర్ అయ్యే విధంగా అధికారులు జాగ్రత్త తీసుకోవడం అనేది కూడా చాలా అద్భుతంగా ఉంది సార్. అలాగే సార్ మనకి పేషెంట్స్ చికిత్స పొందిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత రికవరీ అయ్యే పీరియడ్లో కూడా ఎన్ని రోజులు వాళ్ళ రికవరీ పీరియడ్ ఉంటే అన్ని రోజుల్లో వాళ్ళ జీవనభృతి కోల్పోకూడదని ఒక సదాశయంతో మీరు ఆరోగ్యాశ్ర అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది సార్. ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ అండ్ యూనిక్ స్కీమ్స్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ సార్. ఈ రోజు వరకు ఏ రాష్ట్రం కూడా అటువంటి స్కీమ్ను టచ్ చేయడానికి డేర్ చేయట్లేదు సార్. ఇన్ఫ్యాక్ట్ అటువంటి ఆరోగ్యశ్రీ స్కీమ్ని ఒక యూనిక్గా కేవలం రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ జీవనోపాధిని దృష్టిలో పెట్టుకొని మీరు ఇంట్రొడ్యూస్ చేసి ఈరోజు దిగ్విజయంగా మనం తీసుకెళ్లేందుకు మరొకసారి ఈ జిల్లా ప్రజలను మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. అలాగే సార్ మనకి ఈ న్యూ కార్డ్ సంబంధించి మీరు 20 లక్షలకు పెంచడం అనేది నిజంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య చరిత్రలో ఒక సువర్ణాధ్యాయంగా నేను భావిస్తున్నాను సార్. ఇన్ఫ్యాక్ట్ 2007 ముందు ఒక పేషెంట్ ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ ముందు 25 మీటర్ల దూరం నుంచి చూసుకుని ఈ హాస్పిటల్ నేను ఏదైనా భవిష్యత్తులో ఎంటర్ కాగలుగుతానా, అసలు ఈ హాస్పిటల్ని టచ్ చేయగలుగుతానా అన్న ఆ రోజుల నుంచి ఈ రోజు 25 రోజులు కాదు, అవసరమైతే 2 రోజులైనా పర్వాలేదు, 25 లక్షల పైచులకు కష్టమైన ఆ డబ్బుల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరిస్తుంది, మీ అందరికీ ఒక గ్యారంటీగా ఉంటుంది అన్న ఒక సదుద్దేశంతో మీరు ఈరోజు ప్రతి పేదవాడి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ కుటుంబానికి ఖర్చుని 20 లక్షలు పెంచడం అనేది నిజంగానే ఒక సువర్ణాధ్యాయంగా నేను భావిస్తూ మరొకసారి మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. అలాగే సార్ మనకి న్యూ కార్డ్స్ సంబంధించి మనకు ఈ జిల్లాకు సంబంధించి సుమారుగా 25,000 కార్డ్స్ కూడా ఆదాయంలో రీచ్ అయిపోయాయి సార్. ఇందులో మీరు తమరు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ వరకు ఒక కాన్స్టిట్యూన్సీకి 5 వాటర్ డిస్ట్రిబ్యూషన్ రేపు నుంచి స్టార్ట్ చేయమన్నారు సార్. దీని తాలూకా మనకి ఆ ఎమ్మెల్యేలకు కానీ గౌరవ ప్రజాప్రతినిధులకు కానీ మేము గమనించడం జరిగింది సార్. రేపు అన్ని కాన్స్టిట్యూన్సీలో కూడా ఈ కొత్త ఆరోగ్యశ్రీ కార్డు పంచడంతో పాటు అలాగే ఈ దీంట్లో ఉన్న ప్రత్యేకతలు, అంటే మనకు కొత్తగా మీరు ఆవా కార్డు నెంబర్ యాడ్ చేశారు, అలాగే ఖర్చుని 25 లక్షలకి పరిమితిని పెంచడం జరిగింది సార్. అది కూడా వాళ్ళందరికీ చేరే విధంగా కూడా మేము అన్ని విధాలా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్.